హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే వ్లాగ్స్. సో కంచి టూర్లో ఇదే మేము చూసిన లాస్ట్ టెంపుల్ అనమాట. ఏకాంబరనాథ టెంపుల్. ఇది శివుడి టెంపుల్ చాలా పెద్దది. మనకి ఆల్మోస్ట్ చూడటానికి ఒక ఫుల్ డే చూసినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ క్రౌడ్ ఎక్కువే ఉంటారు. బట్ ఇక్కడ దర్శనంకి టికెట్ ఉన్నట్లుంది. 100 రూపీస్ టికెట్ ఫాస్ట్ దర్శనంకి. నార్మల్ ఫ్రీ క్యూ లైన్ కూడా ఉంది. సో మేము నార్మల్గా ఫ్రీ క్యూ లైనే చూస్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే అక్కడ క్యూ కనిపించదు మనకి. లెఫ్ట్ సైడ్కి యూటర్న్లో ఉంటుంది. అదే మేము చేసిన మిస్టేక్ ఆ రోజు. సో దర్శనం అయితే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది, క్రౌడ్ తక్కువే ఉన్నా కూడా. టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుండిద్ది. చుట్టూతో మనకి ఫెసిలిటీస్ కూడా బాగానే అరేంజ్ చేశారు. ఆ రోజు ఏదో స్పెషల్ అనుకుంటా, గుడి అయితే బాగా డెకరేట్ చేసింది. నేను నార్మల్ ఈవినింగ్ 5 to 6 టైంలో చూశాను. సో నార్మల్గానే ఉంది. బట్ నైట్ అయితే ఫుల్ లైటింగ్తో ఇంకా బాగుంటుందంట. బట్ ఈలోపే మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసాము. చాలా పెద్దది, ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, లైన్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. సో అలానే జస్ట్ క్యూ ఉంటుంది అనుకుంటాము. బట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మళ్ళీ యూటర్న్ ఉంటుంది. సో అక్కడే మేము మిస్టేక్ చేసాము. ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ మాకు టైం సరిపోలేదు. ఎందుకంటే మాకు రిటర్న్ ట్రైన్ కాట్పడి నుంచి ఉంది. సో మేము మళ్ళీ ఇక్కడ నుంచి కాట్పడికి ఆల్మోస్ట్ 2 hours జర్నీ, 2 to 2.5 hours. సో ఇంకా మేము డైరెక్ట్గా కాట్పడికి వెళ్ళి నైట్ 9కి ట్రైన్ ఉంటే సో దానికి రిటర్న్ వచ్చేసాము. సో గోల్డెన్ టెంపుల్ మిస్ అయిపోయాము. సో నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చూడాలి. ఎందుకంటే కంచి టెంపుల్స్ అన్నీ చాలా టైం పడతాయి. సో అదొకటి అర్థం చేసుకొని ప్లాన్ చేసుకోండి. సో ఇంక ఎర్లీ మార్నింగ్ 5 or 6కి గుంటూరులో దిగేసాము. ఇంతటితో టూర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.